పల్నాడు జిల్లా నకర్కల్లు పిహెచ్సి ప్రభుత్వ హాస్పిటల్లో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాం ప్రారంభించిన డాక్టర్ మణికంఠ. ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ నకర్కల్లు మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు నరేంద్ర మోడీ లాంచ్ చేసిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం ప్రారంభించారు. ఇంట్లో తల్లి అనేవారు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తల్లి కుటుంబానికి ఒక వెన్నెముక లాంటి వారు. స్త్రీ అనేవారు ఏ కుటుంబంలో అయితే అనారోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం అంతా కూడా అనారోగ్యానికి గురి అవుతుంది. ప్రతి స్త్రీ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాన్ని లాంచ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హసీనా వెంకటేశ్వర్లు, ఆర్థోపెడిక్ డాక్టర్ కె రాజలక్ష్మి, హోమియోపతి డాక్టర్ లక్ష్మి, ఐసిడిఎస్ సూపర్వైజర్ అమీజిన్, ఇన్ఛార్జి ఎంపీడీఓ కె సురేష్, డిప్యూటీ ఎంపీడీఓ కెవి శివప్రసాద్, పిహెచ్సి సూపర్వైజర్స్ బ్రహ్మరాంబ, సిహెచ్ఓ రామాంజనేయులు మరియు ఎంఎల్హెచ్పి అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పారిశుద్ధ కార్మికులు, క్రాప్ మిత్రులు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంపాదించుకోవడానికి ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇవన్నీ చేయగలదు. పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఈ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? ఓన్లీ మెడిసిన్ తీసుకుంటే సరిపోతుందా? లేదు, మంచి ఆహారం కూడా తను తీసుకోవాలి. ఆ ఆహారం పట్ల కూడా వాళ్ళ పిల్లలకి కూడా పెట్టేటట్లు, తనొక్కటి తీసుకోవాలనేది కాదు, పరివారం మొత్తం అంటే కుటుంబం మొత్తం తను బాగుండాలి. తను తినేది తనకు అవగాహన ఉండాలి, పిల్లలకి పెట్టాలి, ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాలి. మంచి ఆరోగ్యకరమైన కుటుంబం ఉంటే అన్ని కుటుంబాలు కలిస్తేనే సమాజం అవుతుంది. ఈ సమాజం అంతా బాగుండాలంటే ఒక్క ఇల్లే మనం నీట్గా ఉంచేసుకొని మన ఇల్లు నీట్గా ఉంది, ఇది ఇటు పూజ చేసాము, అది అట్లా పడేసాము, అట్లా కాకుండా ప్రతి దాని మీద కూడా ఈ డస్ట్ ఇలా వేయాలి. ప్రతి దాని మీద కూడా అవగాహన లేదు. గవర్నమెంట్ ఎంత హ్యూజ్ ఇవన్నీ పథకాలు కానివ్వండి, మన దగ్గరికి గవర్నమెంట్ వస్తుంది, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి దాని పట్ల కూడా ఈరోజు ఇంత ప్రోగ్రాం పెట్టారు. మెడిసిన్స్ డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్స్ అంటే దేవుళ్ళతో సమానం. ఇదివరకు ఏదైనా హెల్త్ బాగాలేదంటే క్యూలో నిలబడి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు అని చెప్పి మనం వెయిట్ చేసేవాళ్ళం. కానీ ఈరోజు ఏంటి, డాక్టర్సే మన కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మనం జనం వస్తే వాళ్ళకి అవగాహన కల్పించాలి, మెడిసిన్స్ ఇవ్వాలి, వాళ్ళని మంచి ఈ పథకాన్ని మనం నిలబెట్టాలి. గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాన్ని మనం సఫలీకృతం చేయాలి. ఇవన్నీ కూడా ఆ ఉద్దేశంలో జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఫీల్డ్ లెవెల్లో ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకు కూడా మన అర్థమయ్యే లాంగ్వేజ్లో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి, ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఈ చిన్న పిల్లలకి మనం ఏం సందేశం ఇవ్వగలము అంటే, ఒబేసిటీ అనేది మెయిన్ మాకు చెప్పారు. ఒబేసిటీ ఏం చేస్తారు, మార్నింగ్ 5 స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు, తర్వాత తింటారు, పాప అలసిపోతారు. మీరు ఆడుకోవాలి. ప్రతిదీ కూడా అంత శారీరక శ్రమ కూడా చాలా అవసరం, వ్యాయామం కూడా శరీరానికి చాలా అవసరం అన్నమాట. మీకు ప్రతి దాని పట్ల, ఆరోగ్యం పట్ల, హైజీన్, మీరు ఎలా ఉండాలి, మీరు బయట ఎలా ఉండాలి, హౌ టు బిహేవ్ అదర్స్ కానివ్వండి, మీరు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీరు కొన్ని నైతిక విలువలు నేర్చుకోవాలి. చదువు యొక్క ఉద్దేశం ఏంటి, మీరు హెల్దీగా ఉండాలి, రేపు కాబోయే తల్లులు మీరు, ఇవన్నీ కూడా మీరు ఇక్కడి నుంచే నేర్చుకోవాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మీరు చాలా యూటిలైజ్ చేసుకోవాలి. మీకు ఏదైనా సందేహం ఉన్నా అడగండి. మీకు ప్రతిదీ కూడా మీరు లోపలే, మీరు ఇప్పుడే ఎదుగుతున్న పిల్లలు, మీకు శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి కొన్ని డౌట్లు ఉంటాయి, కొన్ని చేంజెస్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు మదర్తో కొన్ని చెప్పగలరు, కొన్ని చెప్పలేరు. మీ ఏఎన్ఎంస్ ఉన్నారు, మీ మహిళా పోలీసులు ఉన్నారు, మేము ఐసిడిఎస్ సూపర్వైజర్స్ ఉన్నాము. మా అందరితో కూడా మీకు ఎనీ డౌట్ ఏది ఉన్నా కూడా మాకు స్వస్థ నారీ సురక్షిత్ పరివార్ అభియాన్ అంటే ఇందాక మన సూపర్వైజర్ గారు చెప్పినట్టు ఇది హిందీలో ఉంటుంది పేరు. దాని యొక్క ఇది ఏంటంటే మహిళ అనేది వెన్నుముకలాగా అనమాట. ఫ్యామిలీకి మహిళ అనేది వెన్నుముకలాగా ఉంటుంది. తను ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఊరు కానీ నెక్స్ట్ అట్లాగా హైరార్కీ ప్రకారం అంత ఆరోగ్యంగా ఉంటుంది. దీని మెయిన్ ఫోకస్ ఏంటంటే వికసిత్ భారత్ 2047 అనేది మనం మొన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకున్నాం. దాన్ని అచీవ్ అవ్వటానికి ఇది ఒక మైల్ స్టోన్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. దీంట్లో మన మహిళలకి 14 రకాల స్క్రీనింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు.
చిన్నపిల్లలకి ఎనీమియా స్క్రీనింగ్ అని, మన ఆయుర్వేదిక్ మేడం గారు చెప్పినట్టు క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి టైప్ 2 డయాబెటీస్ గురించి, ట్యూబర్క్యులోసిస్ గురించి, సికిల్ సెల్ డిసీజెస్ గురించి స్క్రీనింగ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే మన అంగన్వాడీ గారు పెట్టినటువంటి స్టాల్లో మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ పౌష్టికాహారం ఎలా లభిస్తుంది అనేది అక్కడ మనం తెలుసుకోవచ్చు. సో మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.